లేదయ్యా, ఏది లేదయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉంటే ఇచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉంటే ఇచ్చినదే ప్రభువా, నీవే సరే, మనము బిలాము గురించి మాట్లాడుకుందాము. బిలాము బాలం, అతని పేరుకు అర్థము శూన్యము, ఎంటి. అసలు ఈ పేరుకు అర్థము శూన్యం అని ఎందుకు అన్నారు? అతని జీవిత పరిస్థితి ఏమిటి? ఇతడు ఒక ప్రవక్త. బిళ్ళరా, ఇజ్రాయేలుకు ఒక ప్రవక్త. ప్రవక్త అంటే అర్థం ఏమిటంటే దేవుడు తెలియజేసినటువంటి విషయములను భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఏదైతే తెలియజేస్తాడో అది ప్రజలకు
తెలియజేయటం అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి ప్రవక్త. అలాగా ప్రవక్త అని అంటారు. కనుక ఇలాగ మంచి ప్రవక్తగా ఉండవలసిన ఈయన దేవునికి ప్రజలకు మధ్యగా ఉండవలసినటువంటి ఈయన ఎందుకు ఇలాగ అయిపోయాడు? శూన్యము అనే పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కారణం ఏమిటి? ఇంకొక విషయం మీకు అర్థం కావటానికి, ఒక అతను దేవుళ్ళలోనే ఉన్నాడు. దేవుడు కృపలో ఎంతైనా సరే ఒత్తున ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. మంచిది. దాదాపుగా యెరూషలేముకు, నూతన యెరూషలేముకు వెళ్ళినంత నిరీక్షణతో సాగాడు. అలాంటి ఆయన ఉన్నట్టుగా ఉండి ఆటోమేటిక్ గా ఆ పై స్థాయికి వెళ్ళిన ఆయన క్రిందికి పడిపోయాడు. అది ఎక్కడ ఉందంటే లూకాసు వార్త 10:30 ఉంది. చదవద్దు, నేను ఊరికే చెప్తున్నాను. ఒకడు యెరూషలేముకు ఎదుర్కోక దిగి వచ్చాడని రాయబడి ఉంది. సహజంగా ఎదుర్కొనుండి వెళ్ళిపోవాలి, కానీ యెరూషలేములో దిగటం అనేది చాలా బాధాకరమైన సంగతి. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస జీవితము, దేవుడు నమ్ముకున్న వారి యొక్క జీవితము, ఒక మంచి వాక్యాత్మలో ఉన్నటువంటి జీవితము, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క కృపను బాగుగా అనుభవిస్తున్నటువంటి వారు అసలు శూన్యంగా కానీ, ఇంకొక మాట, క్రిందికి దాంతో కానీ జరగకూడదు అంతే. కానీ ఇక్కడ పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి అన్నమాట. ఇంకొక వార్త దాదాపు ఇది అర్థం వచ్చేలాగా మీకు చెప్తాను. 1 సమూయేలు 4లో ఉంటుంది, ఎంతో దూరం లేదు. ఫీనెహాసు యొక్క భార్య తన భర్త చనిపోయేటప్పుడు గర్భవతి, పైగా రేపు మాపు డెలివరీ టైం. దేవుని బిడ్డలారా, ఏలి ఒక వృద్ధుడు, స్థూలకాయుడు అంటే ఉపేసరికి బాగా లావుగా ఉంటాడు అన్నమాట. ఇలాంటి వ్యక్తి, ఆయన కూడాను దైవజనుడు, ఎప్పుడు కూడాను దేవాలయంలో ధూపం వేస్తూ చక్కగా దేవుని యొక్క అనుదిన కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, అయితే అలాగ ఉన్నట్టుగా లేడు. కానీ ఎబెనేజర్ అనే స్థలములో ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఏలీ కుమారుడు కూడా వెళ్ళారు. ఓపెన్ ఫీనెహాసు యొక్క భార్య గర్భవతి అని చెప్పాను కదా. దేవుని బిడ్డలారా, అనేక మంది 20,000 మంది పైగా ఇశ్రాయేలు అర్థమైపోయారు. వారిలో 2 కూడా ఉన్నారు. ఒక తప్పించుకుని పారిపోయి వచ్చాడు. అయ్యా, ఎలా ఉంది యుద్ధము, పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఎలా ఉంది, ఏముందయ్యా, ఇశ్రాయేలు చాలా మంది హతులైపోయారు. వారిలో చెప్పండి, నీ కుమారులు కూడా ఉన్నారయ్యా అనే వరకు ఆ మాట విని అక్కడికక్కడే ఉరిగిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు సుమా, అతని భార్య డెలివరీ అయ్యింది, ట్విన్స్ కవలలు పుట్టారు. ఇక ప్రభావం ఇజ్రాయేల్ నుండి కనుక ప్రభావం ఇజ్రాయేల్ నుండి వెళ్ళడం కారణం ఏమిటి? వెళ్ళకూడదు. ప్రభావము దేవుని మందిరంలో ఉంటుంది.
నాకు చదువుకున్న ఉత్తర పద్ధతులుగా ఆయన కోరుకునే స్థలము, ఆయన ప్రేమించిన స్థలము ఎల్లప్పుడూ ఆయన కనిపిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆయన ప్రభావం ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన ప్రసన్నత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ బలమైన మందు సూచకమైన దేవాది దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు స్తోత్రం. కనుక అక్కడ ప్రభావం మహిమలతో ఉంటుంది. కానీ వెళ్ళడానికి అవకాశాలు ఏమి ఉండకూడదు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రభావము ఏమైపోయిందంట కనుక అప్పుడు ఎంత బాధాకరమో మీద ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఏమి నువ్వు కలిగి ఉన్నావో నీకు తెలుసు. ఎవరి మటుకు వాళ్ళకే తెలుసు. వాక్యానుభవం కలిగి ఉన్నావా? మంచిది. బలమైన పటిష్టమైన వాక్యం విని చదివి ధ్యానించి మర్మములు గుర్తులో చాలా ధనికరంగా జీవించాలి. నేను రాత్రి పండుకుని 2:30 దాటిపోయింది. మనం ముగింపు చేసుకునే వరకు నాకు తొందరగా నిద్ర పట్టదు. ఎప్పుడు అంతే వాక్యాన్ని, ఒక గ్రంథాన్ని నా ముందు ఉన్నది, దానిలో నుండి కొన్ని మెయిన్ కిల్స్ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ గ్రంథం మొత్తంలో ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి ప్రభువా. మొదటి నుండి ఎంతవరకు ఫలానా పాయింట్, అక్కడ నుండి ఇది ఫలానా పాయింట్, అక్కడ నుండి ఇలాగా నేను వాటిని ఒక్కొక్కటి స్పెసిఫిక్ గా నేను వాటిని గురించి నేను కొంచెం లోతుగా ఆలోచించుకోవడం వెళ్ళిపోయానండి. దేవుని బిడ్డలారా, కనుక మంచిది, చాలా మంచిది, మంచిది, చాలా మంచిది. నువ్వు ఎంత వాక్యంలో ఉన్నావో, ఎంత వాక్య పద్ధతిలో చక్కగా నువ్వు మనసు పెట్టి వింటున్నావో, ధ్యానం చేస్తున్నావో, అది చాలా మంచిది. అది ఇంకా అలవర్చుకో, జార విడవద్దు, అది జార వించుకోవద్దు. ఏమండి, ఒకసారి నేను మన సంఘస్థులు ఇళ్ళకి వచ్చేటప్పుడు నా దగ్గర పాకెట్ సైజ్ బైబిల్ ఉంటుంది. అది కూడా ఒక్కోసారి నాకు బరువుగా ఉంటుంది. మీకు తెలుసుకోలేదు. అయితే నా ప్రక్కన ఉన్నటువంటి శాంతి ఇస్తాను, పట్టుకోమాయి అని. ఒకసారి తగిలించుకున్న బ్యాగ్ కూడా నేను నాకు భారంగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం తీసుకోండి అమ్మా అనిస్తూ ఉంటాను. అంటే నా కండిషన్ అట్లాంటిది లేండి. కనుక దేవుని బిడ్డారా, కానీ అంత మాత్రం చేత జారు విచ్చుకోం కదా. విచ్చుకుంటామా? చెప్పండి అమ్మా, విడిచిపెట్టము. అలాగే దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. కనుక దేవుని యొక్క ప్రభావ మహిమలను నువ్వు అనుభవిస్తున్నావు వాడవు కావచ్చు. అవి ఎన్నడూ కూడాను అవి కోల్పోయేలాగా చూసుకొనవద్దు. ఇక పోదు. ఇజ్రాయేల్లో ఏమైపోయింది? వెళ్ళిపోయింది. రావటం కష్టతరము, ఇంపాసిబుల్ అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతే. దేవుని బిడ్డలారా, చాలా చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. ఎదుర్కోనుండి నువ్వు యాత్ర ప్రభుతో ప్రయాణం చేయటం చాలా అవసరం. ఎరుషలేము శిఖరములకు వెళ్ళిపోవటం అంతకంటే చాలా ఉన్నతమైనటువంటి కృప, చాలా మహాభాగ్యం అని కూడా నేను చెప్తున్నాను. కానీ ఆ కృప మహాభాగ్యాన్ని విడిచిపెట్టవద్దు. నీ యాత్ర కొనసాగ నువ్వు ఎదుర్కోనుండి ఎందుకు నిమిత్తం బయలుదేరామో, ఒక్క అడుగు ఎందుకు వేసామో, ఒక్క అడుగు తోడు ఇంకొక అడుగు ఎందుకు ముందుకు వేసామో, అడుగు మాత్రం తడబడనే వద్దాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అదే శ్రమలో
కష్టాల కొలిని కాల్చివేసిన పాపాల వంతెను తీర్చివేసిన కష్టాల కొలిని కాల్చివేసిన పాపాల వంతెను తీర్చివేసిన తన చిత్తం నెరవేర్చువాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చువాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. దేవుని బిడ్డలారా, అడుగులు తలముననే వద్దు. ఒక్క అడుగు ముందుకు వేస్తావు, దానికి తోడు ఇంకొక అడుగు ముందుకు వేస్తావు, అలాగే ఇంకొక అడుగు వేస్తావు. నీ అడుగులు తడబడకుండా సాగిపో, అంతేగాని వెనకంచె వేయవద్దు. వెనుకకు వెళ్ళటం వల్ల ప్రమాదము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నువ్వెన్న నిమిత్తము బయలుదేరావో ఎదుర్కోనండి. ఏ కణం చెంద బయలుదేరినావో, నీ పట్ల దేవుని యొక్క విశేషమైన కృప, ఆయన బలిష్టమైనటువంటి హస్తముతో నడిపిస్తున్న విధానం చూడాలి. కానీ నువ్వు వెనకంచి వేయటం దేవుడు సంతోషం లేదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు విశ్వాసములుగా జీవించిన కానీ విశ్వాస విషయంలో వెనకంచి వేస్తే సంతోషం లేదంటున్నాడు దేవుడు. దేవుని దుఃఖ పెడతావా? ఆలోచించండి. నువ్వే అయ్యో ఏసులోకి వెళ్ళంటే వెళ్ళి ఎదుగుకు రావటం అనేది దేవుడిని ఎంత దుఃఖపెట్టి ఆయాసపెడుతున్నావో ఆలోచించు సుమా. దేవుని యొక్క మహిమా ప్రభావములు ఆయన కృపను అనుభవిస్తూ మరి ఏదో ఒక విషయం చేత, ఏదో ఒక కారణం చేత, నీ స్వకీయ దురాలోచన చేత నువ్వు వెనుకబడుతూ ఆ ప్రభావం కోల్పోతున్నావేమో. ఆలోచించండి పిల్లలారా. అలాగే బిలాము ఎంతే శూన్యం. బిలాము ప్రాప్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి. మంచైనా చెప్పాలి, కీడైనా చెప్పాలి, మేలైనా చెప్పాలి, అంతే. పాతన బద్ద కాలంలో ముఖాముఖిగా చెప్పేస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి చాలా కష్టతరం అండి. కనుక దేవుని మీద ఆలోచించండి. అలాంటి ప్రవక్తగా లేకపోయాడు. ప్రవక్తగా లేకపోయాడు. అయితే దేవాది దేవుడు ప్రేమించి నిన్ను నన్ను మనందరినీ బిలాము పోయిన మార్గం మీద పోవద్దు అన్నాడు. అది ఈరోజు మన వాక్యం. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్న విషయము, నిన్ను ప్రేమించాడు. నీ పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క విస్తారమైన చూపను విస్తృంప చేయడానికి కాదు. బిలాము తప్పిపోయిన మార్గాన్ని ఒకవేళ పొరపాటున వెళ్తావేమో. నువ్వు అలాగే వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాను ఈ రోజున. దేవుని బిడ్డలారా, ఆలోచించుకుందాం. ఎందుకని బిలాము ఇలాగైపోయాడు? దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణలో ముఖ్య కారణాలు గురించి మాత్రమే మాట్లాడుకుందాం. చదివించుకున్నాను కనుక దేవుని బిడ్డలారా, బిలాము చివరికి వాడి జీవితం ఏమైందో తెలుసా అండి? యెహోషువ కాలంకి వచ్చేంత వరకు ఖడ్గముతో పడబట్టి చంపివేశారు. దేవుని బిడ్డలారా, అది అంత మంచిది కాదు. ఇంకొక విషయాన్ని దేవుని ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇలాంటి ప్రవక్త ఇంకొకడు ఉన్నాడు. మొదటి రాజు గ్రంథం 13 చదవద్దు. నేను రిఫరెన్స్ చెప్తాను, చెప్పిందా చదువుతుంది. నేను తూకీగా మీకు చెప్తాను. ఒకడున్నాడు ప్రవక్త, వాడు ముసలి ప్రవక్త.
బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పడం నేర్చుకోవాలి. కానీ చెప్పకపోతే కాముగా ఉండొచ్చు. ఇప్పుడు నేను కొంత సంఘం ఇప్పుడు లోక పరిస్థితులు బాగుండలేదు కనుక దేవుడు నాకు ఏదైనా బయలుపరిచితే ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను. ఈ గొసగొసలు రసలసలు ఇలాంటివన్నీ ఖర్చు పెట్టి పేర్లు కూడా నన్ను అడగొద్దు అని చెప్తూ ఉంటా. ఖచ్చితంగా మీకే అంటే ఇక ఆ వ్యక్తి యొక్క ఎట్లుంటాడంటే ఇక మామూలుగా ఉన్న పరిస్థితి కనుక దేవుడి పిల్లలను వేరేస్తాను, వదిలేయండి. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ముస్లిం ప్రాప్త పాపం మంచి వాడు యోధాదేశం దయచేయండి, పేరు రాయబడలేదు. యోధాదేశపు దైవజనుడు మంచి వ్యక్తి, దేవుని చిత్తం చేసేవాడే. అవునండి, దేవుడు చెప్పింది అతని జీవితంలో చేయటమే పరమార్థం. అతను ఎంచుకున్న వ్యక్తులను సైతం కూడాను కొట్టించాడు ఈ ముసలివాడు. కొంతమంది ఉంటారు జాగ్రత్త, కొంతమంది ఉంటారు జాగ్రత్త సుమా. కనుక యోధాదేశుడు దైవజనుడు ఒక ప్రవచనం పలికాడు. తర్వాత చదువుకోండి 1:13. ఆ ప్రవచనం పలికిన తర్వాత యెరొబాము అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు. వాడు బలిపీఠానికి ధూపం వేయబోతుండగా ఇతను అడ్డగించాడు. అడ్డగించి ప్రవచనం చెప్పినందుకు చెయ్యెత్తాడు, చెయ్యండిపోయింది. ఆ తర్వాత దేవుణ్ణి వేడుకోయ్యా నీ దేవుణ్ణి అన్నాడు, వేడుకున్నాడు, బాగైంది, బాగానే ఉంది. మరి నన్ను బాగు చేస్తే కదా నీకు కృతజ్ఞతగా ఏదో ఒకటి నేను ఇవ్వాలి అన్నాడు. నాకు వద్దు, దేవుడు నన్ను అలాగా వద్దన్నాడని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక చెట్టు కింద రిలాక్స్ అయ్యాడు. ఈలోపు ముసలాడు వచ్చాడు, ముసలవాడు. ఈయన దాన్ని వీళ్ళు వెళ్ళిపోతానికి సిద్ధపడ్డాడు. పాపం దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఎవరు పిలిచినా వెళ్ళవద్దు, ఎవరింట ఉండవద్దు అని అన్నాడు. ఆ మాట ప్రకారంగా వెళ్తానికి సంసిద్ధమయ్యాడు. ఈ ముసలోడు పోయాడు, ముసలవాడు. ఏం పర్వాలేదు, దేవుడు నాకు కూడా చెప్పాడు, దొంగ అందుకే అబద్ధ ప్రాప్తుల బోధకులు ఉంటారు, జాగ్రత్త అన్నది ఊసలేదు కాదు. వచ్చాడు, ఏం పర్వాలేదు, నాకు దేవుడు చెప్పాడు, నువ్వు నా ఇంటికి రావచ్చు అంట. తినొచ్చు, తాగొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అర్థమైందా? తినొచ్చు, తాగొచ్చు. దేవుడు నాకు అలా చెప్పింది, నాకు చెప్పాడయ్యా. పాప నమ్మాడు. ఇప్పుడు ఇలాగా యోధాదేశపు దైవజనుడు అలాగే తిన్నాడు, తాగాడు, బయలుదేరాడు. ఈలోపు దేవుడు మాట వినలేదు కనుక దేవుడి కోపం వచ్చేసింది. వీడు బయలుదేరే మాట మధ్యలోనే దేవుడు సింహాన్ని పెట్టేశాడు. నువ్వు నాకు వ్యతిరేకం అవుతావా? నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటా? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? నువ్వు ఆ ముసలివాడి మాట విన్నావు కానీ నా మాట వెళ్ళేసినా. ఈరోజు మనుషుల మాటలు వింటున్నారు. దేవుని బిడ్డలను ఆలోచించండి. వీడు బయలుదేరి వస్తానే ఉన్నాడు, మార్గ మధ్యలో ఏది పెట్టాడు చెప్పండి అమ్మా. సింహం ఎగబడింది, చంపివేసింది, చచ్చాడు. శవం పక్కన సింహం కూడాను తినలేదు కానీ శవాన్ని అదంతే. ఇంకా సబ్జెక్టు ప్రొలాంగ్ చేయను, చాలా మంది చెప్పాల్సింది విలాంగ్ గురించి. కనుక దేవుడు వెళ్ళాలి, ఆలోచించండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఏది చెప్తాడే చెప్పు. అబద్ధాల మూట కట్టుకోవద్దు, వద్దు, దేవుడి కోపం వస్తుంది. కనుక ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కనుక బిలాము యొక్క జీవితము చాలా దుర్బలం అయిపోయింది. మొదటి స్థానం ఏమిటి ఉంది చెప్పాలి. బిలాము మొదటి స్థానం చెప్పండి అమ్మా. అది దొరుకుతాయి మనకి చెప్పడానికి, కాదంటానేమో అని.
చెప్పండి. మొదటి స్థానం ఏంటి? గట్టిగా చెప్పండి. ప్రవక్త. ఎఫ్రోఫెట్ ప్రవక్త. ప్రవక్తగా లేడు. ఎందుకు లేడు? ముందు ఈ వాక్యం చదివి నేను పాత నిబంధనలోకి వస్తాను. రెండవ పేజీ పత్రిక, రెండవ పేజీ పత్రిక, రెండవ అధ్యాయం 16 వచ్చు. 2:16 త్వరగా చూడండి. ఆ బిలాము ఆ. దుర్నీతి వలన కలుగు బహుమానం కొంచెం 15 నుండి కూడా చదవమ్మా. తిన్నని మార్గమును విడిచి తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన ఉమ్. బిలాము పోయిన మార్గమును బట్టి ఉమ్. త్రోవ తప్పిపోయి ఆ. ఆ బిలాము అభిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఆ. అయితే ఆ. తాను చేసిన ఆ. అతిక్రమము నిమిత్తం ఉమ్. అతడు గద్దింపబడెను. ఆ. ఎట్లనగా నోరు లేని గార్ధబము ఆ. మానవ స్వరముతో మాటలాడి ఆ. ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తిన్నని మార్గం వచ్చి పెట్టాడంట. ఇది మీకు చెప్తే ఇంకో తిన్నని మార్గాన్ని ఎవరు చెప్పారో మీకు జ్ఞాపకం వచ్చే ఉండాలి వరకు. అదే చూసారండి, స్ట్రైట్ వే తిన్నని మార్గం విడిచిపెడుతున్నారు ఈ రోజున. దేవుడు నీకు నాకు ఒక స్ట్రైట్ వే, రాజ్య మార్గం వేశాడు. దేవుని స్తోత్రం. హైవే, రాజ్య మార్గం వేశాడు, స్ట్రైట్ వే. ఈ రాజ్య మార్గం అనేక మంది వదిలి పెట్టేస్తున్నారు. ఏమండి, ఈ స్ట్రైట్ వే ఎట్లా ఉంటుందో తెలుసా అండి? తిన్న మార్గం, దానిలో పాపులు వెళ్ళరంట. యెషయా 35 యెషయా 35 ఉండాలి కదండి అక్కడ. ఇది చదవండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. ఆ. అది పరిశుద్ధ మార్గం అనబడును. ఆ. అది ఆ. అపవిత్రులు పోకూడని మార్గం. ఆ. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఆ. ఊడులైనను ఉమ్. దానిలో నడుచుచు ఆ. త్రోవను తప్పక యుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరి కొరకు ఏర్పరచబడింది? చదవండి అమ్మా. అక్కడ ఆ. సింహం ఉండదు. అది విమోచించబడిన అది సంగతి. ఆ తిన్న మార్గం ఎవరికి ఏర్పాటు చేయబడింది? దేవుని యొక్క బిడ్డలకు ప్రత్యేకంగా దేవుడు స్ట్రైట్ వే, తిన్నని మార్గం ఏర్పాటు చేశాడు. ఈ రోజు అనేక మంది దేవుడు నిన్ను కోరుకుని ఆ తిన్న మార్గంలో నడిపిస్తూనే ఉంటే అనేక మంది తప్పిపోతున్నారు. దేవునికి నీకు మధ్య ఒక తిన్న మార్గం పెట్టేశాడు. నువ్వు మాత్రమే నడవాలి, నీతో పాటు ఉన్నవారే నడవాలి. దేవుతో సహవాసం కలిగి పరిశుద్ధ జీవితం జీవించే అనుభవం కలిగిన వారు మాత్రమే రావాలి. కనుక ఈ తిన్న మార్గం విడిచిపెట్టారు అనేకులు. వారిలో ఒక అతను తిన్నని మార్గం విడిచిపెట్టాడు. ఎలా ఉంటుంది ఆ తిన్న మార్గం? దేవుని బిడ్డలారా, తిన్నని మార్గం అనే వరకు మీరు ఏమంటారంటే వంకర ఉండలేదు, వంకర టింకర్లు లేదు, వాళ్ళు చక్కగా నుండుగా హైవే బాగుందండి అని అంటారు మీరు. అంతే కదా మీరు చెప్పేది? అది కాదు. ఈ హైవే ఎలా ఉంటుందో తెలుసా? ఈ తిన్న మార్గం, రాజ్య మార్గం అనేది ఎట్లా ఉంటుందో తెలుసా? ఇది కన్నులు, ఆత్మీయ కన్నులతో మీరు చూడాలి. నువ్వు ఆ మార్గంలో నడిచినట్టుగా ఫీల్ అవ్వు. ఈ రోజున నేను చెప్తున్నాను, మీరు పరలోక రాజ్యం వెళ్ళటానికి సిద్ధపెడితే ఈ రోజు నేను చెప్పేట వాక్యము మీరు క్షుణ్ణంగా చూడగలిగిన వారిగా ఉండాలి. ఆత్మీయమైన కన్నులు ఈ పాపిష్టి కన్నులతో చూడబాకండి. కన్నులు తెరవబడాలి. ఇదే ప్రవక్త ఒక సమయంలో 4 సార్లు కన్నులు తెరవబడ్డాయి. ఈ రోజు నీ కన్నులు తెరవబడిన కాక. కనుక నీకు దేవునికి చక్కగా తిన్న మార్గం ఏర్పాటు చేశాడు. ఈ తిన్న మార్గం నీ వలె ఉన్న వారికి కూడాను నీతో పాటు నడుస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుంది? ఎవరు వస్తారు? నెంబర్ 1 పరిశుద్ధులు వస్తారు.
అది కేవలం పరిశుద్ధులకే, కేవలం పరిశుద్ధులకే, కేవలం నీతిమంతులకే. రైటియస్ మ్యాన్ నీతిమంతులకు మాత్రమే. దేవుని బిడ్డలారా, మూడవది ఎవరికి వస్తారో తెలుసా అండి? ఏమండి? దేవుణ్ణి వెంబడించిన వారు మాత్రమే. మూడవదిగా దేవుణ్ణి వెంబడించిన వారు మాత్రమే ఆ యొక్క మాట తిన్న మార్గంలో వస్తారు. అంటే మనకొకటి ఆ మార్గంలో వచ్చింది ఎవరు? ఎవరో సంబంధమైన స్థితిగతులు, ఎవరో ఒక మాలిన్యం అంటకుండా తమ తాము కాపాడుకుంటూ భద్రపరుచుకున్న వారు మాత్రమే ఆ తిన్న మార్గంలోకి వస్తారు, నడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరు తిన్న మార్గంలోకి నడిచేది? వచ్చింది ఎవరు? వచ్చింది ఎవరండి? ఆలోచించండి. ప్రార్థనా భారము వాక్యాలు మిగిలిన వారు మాత్రమే వస్తానండి, నడుస్తానండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అవును. ఇంకొకటి లేస్తా. ఎవరండి తిన్న మాటలో నచ్చేది? ఏమండి? ఒకటి శ్రమలు, శోధనలు, కష్ట నష్టములు వచ్చి మేలిన బంగారం వల్ల పుట్టుకుపోయిపోయిన వాడు మాత్రమే వస్తారండి. దేవుని స్తోత్రం. దమలోనే చెక్కబడిన వారు, అనుదినము దేవుని యొక్క చేతిలో, శిల్పి కమరుని చేతిలో నీ యొక్క ఆత్మీయ జీవితము అనుక్షణము చెక్కబడేలాగా ఉన్నవారు మాత్రమే దేనిలో నడుస్తారు? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో వారు, పుట్టం వేయబడిన వారు. ఇక వారిలో ఇంకేమీ లేదండి. డిఫైన్డ్, ప్యూరిఫై, దేవుని ఆత్మచేత అమ్మ చక్కగా శుద్ధీకరించబడిన వారు. దేవుని ఆత్మ శుద్ధీకరించేది రెండు రకములు. ఒకసారి మీకు చాలాసార్లు చెప్పినట్లుండా ఒకసారి చూద్దాం. ఏమేమిటో చూద్దాం. సంఖ్యాకాండం కొంచెం చూద్దాం. అక్కడ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తానండి, ఏం బాధలేదు. అందుకని టైం చూసుకోకండి. ఏమండి? టైం చూసుకోకండి. అది 31వ అధ్యాయం సంఖ్యాకాండం నంబర్స్ 31 చెప్తార్. కొంచెం చూద్దామండి. 22 నుంచి చెప్పండి. 22 మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, నగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను, అప్పుడు అవి పవిత్రమగును. అయితే ఫస్ట్ సూపర్ ఎక్స్ప్రెస్ మామూలు గూడ్స్ అంటే ఏంటది? ఇవన్నీ ఏంటి? కనుక దేవుని వీళ్ళని ఆలోచించండి. ఇక్కడ అగ్నిలో వేస్తే చెడనటువంటివి ఒక రకం చదవండి. వాళ్ళు ఒకసారి చదువు, లెక్క పెట్టండి. లెక్క పెట్టు, చదువు. బంగారును, వెండిని, చదువు. ఎన్ని? 6 రకాలు. ఇవి అగ్నిలో చేస్తే పవిత్రపరచబడితే, శుద్ధీకరించబడితే కానీ చెడుపు. అర్థమవుతుందా? ఇంకా కొన్ని ఉన్నాయి. చదువు. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పరిహార జలము చేత వాటిని పవిత్రపరచవలెను. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.
పరచవలెను. నీళ్లు శుద్ధీకరించబడతాయి నేలతో మాత్రమే. ఏమండి, బంగారం చెవులు పెట్టి 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 బెడ్లో బంగారం ఆ చైన్ వేసుకుని 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 ఏమండి నల్లగా అయిందండి అనగానే ఈయన పోయి ఎవరికి ఇస్తాడు? వాడికి ఇస్తాడు. వాడు ఏం చేస్తాడు? మళ్ళీ షైనింగ్ పెట్టేసి ఏం వేసుకో భలే బాగుంది అంటాడు ఈయన. ఆమె వేసుకుంటుంది. ఓ ఎంత మెరిసిపోతున్నావు. ఎవరు మెరిసిపోయేది? రావిడ. ఎందుకు? అంతకుముందు నల్లగా ఉంది, ఇప్పుడు ఏమైంది? చెప్పలేమండి. ఏమి ఎరగన వాళ్ళలాగా. అంతేనా? అంతేనా? అది అది కనుక ఈ విధంగా దేవుడు బిడ్డలారా అగ్ని చేత చెడిపోయేవి నేలతో బాగుపడతాయి అంట. ఒకటి అగ్నితో బాగుపడ్డాయి, పవిత్రపరచబడ్డాయి, శుద్ధీకరించబడ్డాయి. ఇక ఇప్పుడు నేలతో అగ్ని వస్తే పాడైపోతాయి కనుక ఇప్పుడు నేలతో శుద్ధీకరించబడేది ఏమిటో చూద్దాం. చదువు. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చు. అదండి. అగ్ని చేత ప్రతి వస్తువును నీళ్ళలో వేసి చేయాలి. బట్టలు ఏం చేయాలి? చెప్పండి అందరు పై వారితో సహా నీళ్ళతో. అదే అగ్ని వస్తే అవునా? నువ్వు ₹1,00,000 పెట్టి నువ్వు కన్నా అది అంతే సంగతి. లచ్చగానే మిగిలిపోతాయి అమ్మా. కనుక దేవుని బిడ్డలారా ఈ రెండు నీకు శుద్ధీకరించబడాలి. ఇలాంటి శుద్ధీకరించబడి దేవుని యొక్క అమూల రక్తంలో బాప్తిస్మం అనే నీటి ద్వారా నీ యొక్క శరీరాన్ని కల్మషం లేకుండా చేసినట్టు విధానం రెండు కలిపి నీవు ఆ తిన్న మార్గంలో నడవాలి. అది నీ క్వాలిఫికేషన్, నీకున్న అర్హత. అయ్యా నీకున్న అర్హత. ఈ అర్హత లేకపోతే ఎవరు రావమ్మా? కరాలు పడి కాదు మార్గం. ఏ మార్గం ఇది? రాజమార్గం. ఆలోచించండి ప్రియులారా. ఈ మార్గం అంటే పాపులేవో ఇది వారికి ప్రత్యేకంగా ఏర్పరచబడింది. ఎవరికి? ఇప్పుడు చెప్పాలి మీదంతా. వీళ్ళకి మాత్రమే అర్హత. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. పాపులు పోకూడని మార్గం వీధి వరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. అట్లాగే నీకు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చిన్న నల్లబడిన మార్గం ఉంటే, ఇంత ప్రత్యేకమైన మార్గం నీ కొరకు ఉంటే, నిన్ను ప్రేమించి నీ పట్ల దేవుని యొక్క ప్రేమను వెళ్ళచేయడానికి ఈ మార్గాన్ని సిద్ధపరిస్తే అనేక మంది ఏమయ్యారంట? తప్పిపోయారు. దేవుని బిడ్డలు విలాము ఎంత బాధాకరం అండి. అమ్మా ఎందుకు తప్పిపోయాడు? కారణాలు ఉన్నాయి. ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు బిడ్డలారా? దుర్నీతిని ప్రేమించాడు. దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. నీకు తట్టడి బంగారం ఇస్తానని చెప్పిన నీ ఒంటి నిండా నీ శరీరం అంతా ఓల్డ్ కోచింగ్ చేపిస్తానన్నా. దేవుని బిడ్డలారా దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. దేవుడు ఇష్టపడే మెచ్చేదానిలాగా మెచ్చేవాడిలాగా జీవించాలి. దుర్నీతిని ప్రేమించాలి.
ఏమిటా దుర్నీతి? ఏమిటా దేవుడు ఇష్టపడండి? అమ్మా పైగా ఇదిలా ఉంచుదాం. ఇతను దేవుని చిత్తం చేసేవాడే. ఏమండి ఈ మాట వినండి, దేవుని చిత్తం చేసేవాడే. చావు అయినా బ్రతుకైనా దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం. దాన్ని మార్చడానికి అవకాశాలు ఉండవు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అయితే ఈ దుర్నీతి అనేటువంటిది, ఈ పనికి మళ్ళీ దౌర్భాగ్యంగా ఈ యొక్క బహుమానం అనేది అతని జీవితంలో ప్రవేశించింది. దేవుని చిత్తం ఎదుర్కొంది. పైగా మోమాటంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. దేవుడు అడగలేదనుకుంటాడేమో, నన్ను అడగలేదుగా నువ్వు అని అంటాడేమో అని పైగా అడగడం. ఇదొక పైపేషం. ఏమండి ఇదొక ముఖస్థుతి. ఏమండి ఆలోచించండి. అడగలేదు అనుకుంటాడేమో అని దేవుని ఎదురుకు వచ్చి, అయ్యా ఇలా వెండి దుస్తులు కట్టడు పట్టడు బంగారం తెచ్చాడు, మరి ఇజ్రాయేలీలో చెప్పించడానికి వెళ్ళమంటున్నాడు, వద్దా వద్దా? ఏమన్నా చెప్పండి, వెళ్ళమంటావు లేదా? ఈ దృష్టిగా వెళ్ళకూడదని చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు అందరూ ఎన్ని మాట్లాడతారు? చెప్పండి. తెలుసా లేదా? వెళ్ళకూడదని తెలుసా లేదా? తెలిస్తే గట్టిగా చెప్పాలి. అది అడగటం ఏంటి? అడగటం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచన చేయండి. మీకు తెలుసుగా ఇజ్రాయేల్ ఎవరు? మీరు దీవించబడిన వారు వాస్తవమే, ఆయన బిడ్డలు, ఆయన సొత్తు. ఒకసారి దావీదు వాళ్ళు ఇసుకుదైన వాళ్ళే వచ్చేస్తాననే వాగ్దానాలు ప్రకారం చేసిన మాట వాస్తవమే. నేను రాజుని కదా, నా తడాక ఏదో చూపిద్దాం అనుకున్నాడు ఒకరోజు. అనుకుని పాపము అమ్మ ముఖ్య సేనాధిపతి ఆయనకు ఒకడు ఉన్నాడు, యావాబు. ఏమండి సైన్యాధిపతి. ఇతనికి దావీదుకు ఒక రైట్ హ్యాండ్ లాంటి వాడు, ఒక కుడి భుజం లాంటి వాడండి. ఇతను పిలిచి అన్నాడు, ఇజ్రాయేలు వేస్ట్ పనుండు, దాని వరకు లెక్కించవయ్యా అన్నాడు. అతను బాధపడ్డాడు. రాజా అది నీకు తగదు అన్నాడు. చూస్తారా? చూడండి, రెండవ దినవృత్తాంతములో చూడండి. చూడండి అమ్మా, చూడండి. రెండవ దినవృత్తాంతములో దినవృత్తాంతంలో కూడా ఉందయ్యా. దినవృత్తాంతంలో కూడా ఉంది. చూద్దాం, ఇంకా తేటగా ఉంటుంది అది. ఇంకా రెండవ దినవృత్తాంతంలో సరే, రెండో సమయాలు చూడండి. ఎన్నో అధ్యాయం? 24. వచ్చింది చూడు, రెండో సమయాలు 24. అది కనిపించలేదు కానీ నాకు ఉన్నది. చివరి 24:3 చదువు. యోవాబు దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెనను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చుచుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజు సమూహం నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి. ఇది చాలమ్మ. కనుక తప్పుడు ఏ రోజు కదా అని బయలుదేరేదే గాని ఒక వంతు లెక్క పెట్టలేకపోయారు. అది రెండో వృత్తాంతం తర్వాత నేను చూపిస్తాను మీకు డిఫరెన్స్. దేని బిడ్డలారా, ఒక వంతు మాత్రమే లెక్కించగలిగినారు, తర్వాత లెక్కించలేకపోయారు. ఇది దేవుడు చూశాడు దావీదును. వినండి బాగా. దావీదు ఎంత అవివేకమైనటువంటి
దానిని దేవుని ఆత్మ కోపగించుకున్నది. కనుక దేవుని పిల్లారా, తెలుసు దావీదుకి దేవుని చిత్తం తెలుసు, చేయకూడదని తెలుసు. అందుకని 100 సార్లు మన దేశంలో కానీ ఇతర దేశంలో సంగతి నాకు తెలియదు, కానీ మన దేశంలో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ సెన్సస్ జనాభా లెక్క రాయించుకోవాలా, అట్లాగే రాయిస్తున్నారు. వీళ్ళు రాపించి వాళ్ళు రాపించి అత రాసి ఈత రాసి ఏదో చేస్తామంటారు కదా. మీ అందరూ తెలిసిన సంగతే. దేవుని బిడ్డారా, అది లెక్కించకూడదు సంగతి. దేవుడు దాని అవివేకం వలన దేవుని ఉగ్రత వచ్చింది. ఇంత అమాయకమైన ప్రజల మీద ఎందుకయ్యా నువ్వు కోపించేది? ఈ అవివేకమైన పని చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. అదేంటో ఆ శిక్ష ఎంత నేనే భరిస్తాను అనుకుని దేవుని చేతిలో పడ్డాడు. దేవుని చిత్తం తెలుసు. ఇక్కడ కూడా బిలాంగు దేవుని చిత్తం తెలుసు, అందుకని చెప్పాల్సి వచ్చింది. తెలుసు. మళ్ళీ పైగా వెళ్ళి ప్రార్థన చేయటం. ఏ రాజు వచ్చాడు అమ్మా? బాలాగు రాజు వచ్చాడు. ఏ రాజు? అమాలేకుల రాజు. అమాలేకుల రాజా, మోయాబు రాజా? చదువుతా సంఖ్యాకాండం 22. సంఖ్యాకాండం 22 చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చదువు కొంచెం. 22. చదువు. సాగి ఆ. యెరికోకు ఉమ్. ఎదురుగా ఉమ్. యోర్దాను తీరమునున్న ఉమ్. మోయాబు మైదానములలో దిగిరి. ఉమ్. సిప్పోరు కుమారుడైన బాలాకు ఉమ్. ఇశ్రాయేలీయులు ఉమ్. అమోరీయులకు చేసినదంతయు చూశారు. జనము విస్తారముగా ఉన్నందున ఉమ్. మోయాబీలు వారిని చూచి ఉమ్. మిక్కిలి భయపడిరి. భయపడింది. మోయాబీలు ఉమ్. ఇశ్రాయేలీయులకు జంకిరి. ఉమ్. మోయాబీయులను ఉమ్. మిద్యాను పెద్దలతో ఉమ్. ఎద్దు ఉమ్. పచ్చిక వీటి పచ్చిక నాకిపోయినట్లు, వీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకివేయినది అంటే అర్థం అని అంటే అర్థం తెలిసిందండి. ఏమండి? వీటికి పచ్చి ఎద్దు నాకి వేయినట్లుగా ఇప్పుడు ఇజ్రాయేల్ నాకి వేస్తారు అంటే మీకు అర్థమైందా? అర్థం కాకపోతే చెబుతా, చెప్పాలి మీరు. అర్థమైందా? ఏమర్థమైంది? అర్థమైంది ఏంటంట? బాగా పచ్చుకున్న చోట పశువులు వదిలేస్తాం కదయ్యా, అప్పుడు ఏం చేస్తాయి అవి? ఖచ్చితంగా ఇంత మొక్క కూడా ఇంత గల్లి కూడా అంటే అర్థం ఏంటి? అలాగ మొత్తం పీకి పడేస్తే ఇజ్రాయేలీలు మన మోయాబీలను బ్రతకనివ్వనయ్యా, అర్థం చేసేస్తారు అని చెప్పేసి అన్నాడు. అది అక్కడ అర్థం. కనుక ఇప్పుడు ఏం చేయబడాలి? ఇజ్రాయేల్ చేతుల్లో మనం చచ్చిపోతాం, మనతో మార్చుతారు, మనం బ్రతకం అని ఇప్పుడు ఏం చేయాలి? నీకు బంగారం గిల్గారం చేతపరుచుకున్నాడు, అక్కడ ఉంది కదా, చదువు. అక్కడ ఏం చదివి పెట్టాలో కొంచెం అవి ఏమేమి తీసుకున్నాడు చదవండి. 22వ వచనం. కాదమ్మా, అక్కడ చూడు, కొన్ని ఏదో బట్టలు అవి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని. ఎన్నో వచనం? 7వ వచనం చూడండి, చదువు గట్టిగా. సోదె సొమ్మును కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. చూసారండి, వెళ్ళకూడదని తెలుసు, మరి ఇదేంతో మరి ఇదొక తంతు. సోది సొమ్ము ఏమండి? దేవుడికి ఇష్టం కాదు, సొమ్ము అంతా సోది సొమ్మే అయ్యా. దేవుడి మెచ్చని సొమ్ము అంతా సోది సొమ్మే. అది ఎట్లా వచ్చి పడుద్దో తెలీదు, ఎట్లా వచ్చి పడుద్దో వాడికి తెలీదు, వాడు ఎలా పెద్దవాడయ్యాడో తెలీదు, వాడు ఎంత చిన్నదయ్యిందో పెద్దదయ్యిందో తెలీదు. ఇదంతా సోది సొమ్ము దేవుని దృష్టికి. అయితే అన్నాడు, దేవుడు అన్నాడు, వాళ్ళు సోది సొమ్ముని చేత పట్టుకుని వచ్చారు. ఆ సొమ్ము మూటను చూశాడండి. వినండి, ఇక్కడ
మూటను చూశాడు, మూటకు ప్రేరేపించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవునికి అంకితం చేస్తున్న ఈ మూట కంటే దేవుడు ₹1,00,00,000 మూట దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని కలిగి ఆయన ప్రేమించిన వారు ఆశ్చర్యకర్తలుగా చేస్తానన్నాడు. నీతిమంతుని ఎంత కలిమి సంపద ఉంటే అని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఈ వాగ్దానాన్ని ఏమైనాయి? ఆ మూటను చూశాడు, మూటకు ప్రేరేపించబడ్డాడు. ఒక స్థుతి చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి. మీరు మాత్రం ఎక్కడ ఏమన్నాండి వెళ్ళొద్దు. ఇప్పుడు దేవుడు నాతో ఏం చెప్పాడో చెప్తాను అన్నాడు. ఎంత బాధాకరమండి. తెలుసుగా నీకు తెలియదు చెప్పలేదు కదా. అంత తెలిసిన వాళ్ళే పప్పులో అడుగు వేశాడు. ఎవరు బిడ్డలారా చెబుతున్నాడు అని అన్నాడు. చదవమ్మ కొంచెం. దేవుడు అప్పుడు మోయాబు అధికారులను దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో. వార్త అస్సలు వెళ్ళకూడదయ్యా, నువ్వు అసలు వెళ్ళకూడదు బిలాము. చూసారా వాళ్ళెవరు? చెప్పండి. నువ్వు చెప్పించడానికి నేను ఆశీర్వదిస్తాను. నువ్వెవడవయ్యా? నేను అభివృద్ధిపరచాను. నువ్వెవడవయ్యా అభివృద్ధించడానికి? నేను ఉన్నతంగా హెచ్చరించాను. నువ్వెవడవయ్యా డౌన్ చేయడానికి? నేను అతను విశ్రమ చేయడానికి సిద్ధపడ్డాను. నువ్వెవడవయ్యా కొంచెం కూర్చి వేయటానికి? వెళ్ళొద్దు. ఆ మాట అన్నాడు దేవుడు. ఆ మాట చెప్పాడు. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను అంటాడు. కన్నులు తింటాను కదా. ఏమండి, దేవుని చేతులు కన్నులు తింటాను కదా. అవునా? దేవుడు ఒకదాన్ని దానికి ఎక్కడ పడతామో తెలియదు. రోజు నరకంలోనే పడతాం. ఎవరు పడద్దు. నా దేవుడు దగ్గర శాంతపడడు. నువ్వేం చేసినా ఏం మాట్లాడినా అమ్మా దేవుడు ఇప్పటివరకు ఊరుకుంటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఒకరోజు ఉంటుంది, వద్దు. రెండోసారి అడిగాడు, సరే పొమ్మంటాడు. ఏమంటాడు? వీడు ఒక పెద్ద అవివేకం అనుకున్నాడు దేవుడు. ఇది పెద్ద ఫుల్ అని పోతే పోయాడు. అక్కడ చెప్తా పని. ఎక్కడ చెప్తా చెప్పండి అమ్మా. అయ్యో ఎక్కడ చెప్తాడు అంటాన్ని? మార్గ మధ్యలో చెబుతాను. ఇప్పుడేముంది అనుకున్నాడు. సరిపో ఆ మూటగా నీకు కావాల్సింది తీసుకుపో. వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మార్గ మధ్యలో అక్కడ ఒక సంభాషణ జరిగింది. దేవుని బిడ్డలారా, జంతువులు కూడా మాట్లాడితే దేవుడు స్వరమిస్తాడని సంగతి మన గంభీరమైన దేవుడు, మన దేవాది దేవుడు, మాట్లాడించే దేవుడు స్వరం ఇచ్చి జంతువులతో కూడా అన్ని రుజువు పట్టాడు. గాడిదను పెట్టుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఖడ్గం పట్టుకుని దేవదూత మార్గ మధ్యలో నిలిచి ఉన్నది. వీడి కన్నులు తెరవబడలేదు, కానీ గాడిద కన్నులు తెరవబడ్డాయి. ఏది గొప్ప? చెప్పండి అమ్మా. పైవారు ఆలోచించండి. మనుషుడు గొప్ప, దేవుడు పశువు గొప్ప. మీరు ఆలోచించండి. వీడి కన్నులు తెరవబడాల. వీడంటే బిలాము కన్నులు తెరవబడలేదు, కానీ దేని కన్నులు తెరవబడింది? గాడిద కన్నులు తెరవబడి అమ్మ దేవదూత కత్తి పట్టుకుని సంసిద్ధంగా దూయటానికి సిద్ధంగా ఉన్న దేవదూతను చూసి భయపడిపోయి ఇక దారిన ఇంకా కొంచెం కడుపు ముందుకు వేయలేదు, పెట్టుకోలేదు. అక్కడ అదంతా తర్వాత మీరు చదువుకోండి. దాన్ని కొట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ గాడిద ఆ బిలాము కాళ్ళు కూడా తొక్కింది. ఒక
దొరుకుతావా అని అన్నది. అయినా సరే అన్నాడు, ఉమ్మాలు కొట్టాడు. ఇక దేవుడి స్వరం మాట్లాడటానికి ఇచ్చాడు. ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే, దేవుని బిడ్డలారా, ఎంత ఇష్టం అంటే ఒక్కసారి చూద్దామంటే, నేను నేను నీ దానైన మొదలుకొని అనే మాట ఉంటుంది. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. అది 30వ వచనం చూడండి, 30వ వచనం చూడండి, పై వార్త వస్తాను. 29 చదివినప్పట్లా. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కానీ నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ దానమైనది మొదలుకొని చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను ఎంత నమ్మకమైన గాడిద, ఎంత విశ్వాసకరమైన గాడిద, ఎంత దైవత్వం కలిగిన గాడిద, ఎంతగా మరి యజమానులు నమ్మినటువంటి గాడిద. చూసారా, గాడిద కాదండి ఇది, దేవుడు కృప కలిగిన గాడిద. ఆలోచించండి. నేను నీ దాననైన దగ్గర నుంచి చదువు. నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను స్తోత్రములు, హల్లెలూయా. మోసేదా బాబా, ఒక యజమానుడా, ఒక చచ్చుమకుడా, నేను నిన్ను ఇప్పటి నుండి నేను నీ దాననైనా బాబా. అప్పటి నుండి కూడా నిన్నేం చేశాను? మోయిస్తుంది గాడిద నేను కాదా? నువ్వే చదువు. నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని నీవేల కొట్టి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. అంతే, నీవు నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైందని అండర్లైన్ చేసుకోండి. విపరీతమైందని అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన మాట ఇది, నేను చెప్పడం లేదు. దేవుడు బిలాము విషయంలో ఖచ్చితంగా సాక్ష్యం చెప్పేశాడు. ఎందుకు కొట్టావు 3 సార్లు గాడును? ఎందుకు కొట్టావయ్యా? నీవు నీ జీవితము, నీ తీరు, నీ విధానము, నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ నడవడి నా ఎదుట ఎలా లేదు? అసలు మంచిగా లేదు. ఓ విశ్వాసి, ఎలా ఉంటున్నావు? జాగ్రత్త. దేవుడు నమ్ముకున్న బిడ్డలు మనందరము దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక విపరీతమైందని దేవుడే అక్కడ చెప్పాడు. అక్కడ నుండి దేవుని బిడ్డలారా వెళ్ళిపోయాడు. అది తర్వాత సంగతి. అక్కడ నుండి చెప్పించడానికి 4 సార్లు 7 బలిపీఠాలు ఇచ్చాడు. ఇట్లా చూశాడు, కన్నులు తెరబడ్డాయి. ఎన్నిసార్లు ఇది కన్నులు తెరబడాలి? ఏమండి, నన్ను చూడండి మీరంతా, ఎన్నిసార్లు కన్నులు తెరబడాలి? ఒక్కసారి దేవుని యొక్క చిత్తానుసరంగా కన్నులు తెరబడి వెలిగించబడితే అది శాశ్వతం. మళ్ళీ ముయ్యబడటం కష్టం. మూయబడితే నీ ఒక మార్గమే పాపం. అంతే. క్షణము 7 బలిపీఠంలెక్కి అక్కడ కన్నులెత్తి ఇజ్రాయేల్ చూసి ఆత్మ వస్తున్నాయి, కన్నులు తెరవబడిన దేవోక్తి అని చెప్పి మాట్లాడాడు. ఏంటి కనుక జాగ్రత్త సమా. అతను పడిపోవటానికి, అతను చెడిపోవటానికి, అతను ఒక ప్రవక్తగా ఒక సోదిగడ్లాగా మెలిగిపోవటానికి కారణం కేవలం ఏంటది? ఏమిటది? డబ్బు మూట. ఎవ్వరు కూడాను దీనికి ప్రేరేపించబడవద్దు.
యోధ మూటకి ఆశించి ఊరి పెట్టుకొని చచ్చాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం చదవద్దు 5వ అధ్యాయంలో ఇద్దరు భార్య బిడ్డల మూటను ప్రేమించి ఇద్దరు చచ్చారు. ఏమండి ఆలోచించండి ప్రియులారా, వద్దు వద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఇస్తాడు నీకు ఎప్పుడేది కావాలో, నీ అవసరం ఏమిటో చూచిన దేవుడు స్పందిస్తాడు స్పాట్లో. అంతే, సమయం బట్టి స్పందిస్తాడు. అనుకూల సమయం అంతా నీ వరాలకి ఇస్తాడు. అంతే, తప్పకుండా ఇస్తాడు. దేవుడిచ్చేంతవరకు వేచి ఉండి ప్రార్థన చేయి. అందుకే అంటాడు, అప్పుడు నమ్మకమైన ధనం. లూకాసు వార్త చూద్దాం 16వ అధ్యాయం. లూకాసు వార్త కాబట్టి మీరు 16-11 చదవమ్మా. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అంతే. కనుక దేవుని బిడ్డారా, అపనమ్మకమైన దాని విషయంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే సత్యమైనది దేవుడిచ్చే 1 రూపాయలు ఎంత తృప్తి సమాధానం ఉంటుందో తెలుసా అండి? ఏమండి? కనుక అది ఇవ్వడం. ప్రభు, నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నానయ్యా, అసలు నా పరిస్థితి ఎట్లా ఉందో అయ్యా, అసలు నన్ను చూడటం లేదయ్యా, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఎక్కడ నుండి ఎటు దారి లేదయ్యా. ఈ ఏడుపులకేం వచ్చలే. దేవుడు తెలీదా? సత్యమైన ధనం ఇవ్వటానికి నీవు జీవితంలో ఎప్పుడు లోక సంబంధమైన దానికోసం చాచవద్దు. పిల్లములాగా దేవుని బిడ్డలారా, మూటలకి గీట్లకి నువ్వు ఆశించవద్దు. దేవుడు సత్యమైన ధనాన్ని నీకు విస్తారంగా ఇస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు యాకోబుతో, యాకోబు, నీ కొరకు నేను రహస్య ధనాన్ని తెలుస్తానయ్యా. ఎందుకో తెలుసా? నీ భాగ్యం గొప్పది. ఓ ఇశ్రాయేలు నిన్ను నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు నిన్ను నీ భాగ్యం ఎంత గొప్పది. నేను వచ్చిన ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేశాను. ఒకరు సజ్జంగా ఉన్నారు, పేరు చెప్పను, నన్ను అడగవద్దు మీరు. ఒకరు అన్నారు, అమ్మా పాటలు పాడుకుంటూ ప్రతి కొట్టు దగ్గర వెళితే కాస్త ఎంతో కనిపిస్తూ ఉంటారుగా, మీకు ఉపయోగపడతాయిగా, దేనికో దానికి ఖర్చుగా అన్నారు. ఈ మాట విన్నారా? అర్థమవుతుందా? పై వారికి అర్థమైందా లేదా నాకు తెలియదు. ప్రతి కొట్టు దగ్గరికి వెళితే పాటలు పాడుకుంటూ పైగా వెళితే నేను అక్కడ భిక్షగాడిని, నా దేవుడు భిక్షగాడైనట్టు. ఏమండి, నేను అంత పని చేయనని చెప్పేశాను. నేను చేయను. ప్రప్త నేను వచ్చి ఎక్కడికొచ్చి ప్రప్త అండి, నేను చేయలేను ఆ పని, నా వల్ల కాదు. అంతే. బిడ్డలారా, దేవుడు ఉన్నాడు మన పట్ల. అది వైపు చూస్తే ఎప్పుడు ఏది నీకు కావాలో ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చి తీస్తాడు. ఆలోచించండి. ఏప్రిల్ జూలై నెలలో పురాతన కొడుకులు మా సంఘంలో ఏర్పాటు చేస్తే నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు. నేను దైవజనులకి విస్తారమైన కానుకలు ఇచ్చి పంపుకుంటున్నాను. వాళ్ళ సమస్తం ఖర్చులు కూడాను నేనే పంపించుకుంటున్నాను. అయినా నా దేవుడు ఆ రోజులు ఈ రోజుకి ఎప్పుడు కూడాను నాకు ఇచ్చాడు. నేను ఆ విధంగా
దేవుడి కార్యాలకు పరిగెత్తుతూ ఉన్నాను. మీరు ఇవ్వలేదని నేను బాధపడలేదండి. ఆలోచించండి ప్రియులారా, దేవుని కొరకు నీ జీవితము, నీ సమస్తము ఖర్చు చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆ స్థితి తెలుసు ఆ ప్రవక్తకి, ఆ అనుభవం ప్రవక్త తెలుసు. కానీ మోటికి ఆశించాడు. వాళ్ళు ఆశ్రయింపబడిన వాళ్ళని తెలుసు, చెప్పించడానికి పరిగెత్తాడు. కానీ దేవుడు ఒప్పుకున్న తర్వాత సంగతి అసలు ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క మార్పులను విడిచిపెట్టాడు. రెండవది, దుర్నీతి వచ్చిన బహుమానాన్ని ప్రేమించాడు. అతను పడిపోవటానికి, చెడిపోవటానికి కారణము ఆ బహుమానం ప్రేమించాడు. ఎవరెవరో బహుమానాలు తెచ్చేదానికంటే దేవుడే నీ పట్ల ఒక బహుమానమై వచ్చాడు. క్రిస్మస్ చేశాంగా మొన్న. ఏమండి, యేసు ప్రభు అదే ఆయన తగ్గించుకుని ఈ లోకాలను రక్షించడానికి, నీ అవసరం తీర్చడానికి, పోషణాధారం నేనే అని చెప్పి ఆయన అన్ని విషయంలో ఒక బహుమానంగా దేవుడు నీ కోసం, నా కోసమే వచ్చాడు. ఆయన పెద్ద బహుమానం అండి మన జీవితాల్లో. అంతటి బహుమానంగా ఉన్నటువంటి దేవాది దేవుని ఈ రోజు నీవు నేను కలిగి ఉంటే ఇంకేది కావాలండి? నీకేది కావాలండి? దుర్నీతి వల్ల వచ్చి బహుమానాన్ని ప్రేమించాడు. పనికి మళ్ళీ మనసు వద్దు. ఎప్పుడు లోకాన్ని చూసి వాళ్ళు ఎట్లా అయ్యారు, వాళ్ళు ఇట్లా ఎదిగిపోయారు, వీళ్ళు ఇట్లా ఎదిగిపోయారు, వాళ్ళు 10 అంతస్తులు కట్టారు, వాళ్ళు ఎక్కడ చూసినా ఏవేవో ఉన్నాయి, ఏవేవో పొందారు. వందనియండి, రేపు వచ్చేసే వరకు నరకమేగా. ఏం సిద్ధపరచుకుంటాడు? అదే కదండి, కాచుకుని ఉంది కదండి. అది కాచుటకు చలిమంట కాదంట. అండ్ అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ చలిమంట చేస్తారు. ఏమండి, ఆ చలిమంట కాదు ఇది, కాచుటకు చలిమంట కాదంట. యెషయా అంటాడు. వాటి వైపు చూసి నువ్వు వెంగపడవద్దు, లంగపడవద్దు. ఉంటే ఉండనివ్వండి, వాడినే పెద్దవాడవుతాడు. ఏ రీతికి వచ్చిందో వెదవ సొమ్ము, పాడు సొమ్ము. నీకు దేవుడు స్వచ్ఛమైన ధనాన్ని ఇస్తున్నాడు, స్వచ్ఛమైన ధనాన్ని ఇస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని, నీ స్థితిని, నీ సమర్పణాన్ని, త్యాగం, నీ సమస్తాన్ని మెచ్చుకున్నాడు. ఇది యెహోవాకు ఇంపైన సువాసనగా, ప్రతిష్ఠగా చేసుకున్న దేవుడు నేను విడిచిపెట్టునా? ఏమండి, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఎవరు విడిచిపెట్టినా ఏదైనా సరే దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా, అందరి పక్షంగా ఉన్నాడు. ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో, ఏ జీవాల్లో ఆయనకు బాగా తెలుసు. తొలిపడవద్దు, ఎగిరిపడవద్దు, ఆ అనుభవానికి తెలుసు ప్రాప్తకే. కానీ సాతానిక ప్రేరేపణ, సాతానికి ఏమో చేశాడు. మనం చెప్పాను మెసేజ్లో మీకు. లాస్ ఏంజల్స్ లో అక్కడ ఉన్న ప్రజలు, సెలబ్రిటీస్ పోయి, మీకు సినిమా యాక్టర్స్ మీకు హీరోనా, మీ కుటుంబంలో డాడీ హీరోనా, దేవుడి హీరోనా, ఎవరి హీరో అని చెప్పారంట. వాళ్ళు 13% సినిమా హీరోలే హీరో అనుకునేసారంట. డాడీ అనేటువంటి వ్యక్తికి 3% వచ్చింది, దేవుడికి అసలు లేదు.
ఏమండి సృష్టికర్తను నిందించినటువంటి అది ఆ స్థితి కేవలము సొదొమ గొమొర్రా లాంటిది అంటారు. ఆలోచించండి ప్రియులారా, ఆ కింద రోజేనంట ఒక ప్రవక్త్రి వచ్చి ఎప్పుడైనా మీరు పశ్చాత్తాపడండి, దేవుడు ఈ విధంగా చేయబోతున్నాడు, సొదొమ గొమొర్రాను చేయబడినట్టు నోవహు కాలం జలప్రలయం చేయబోతున్నాడు, పశ్చాత్తాపడండి, మీ జీవితంలో మార్చుకోండి అని చెప్పి అదంతా రెండవ రోజుకి అంతా కూడాను అగ్నితో దాన్ని దహించి వేస్తే కూడా జరిగిపోతున్నది. ఎంత బాధాకరం మీద ఆలోచించండి ప్రియులారా. పాపం ఎక్కడ ఉంటుందో భయంకరం. ఒకరోజు ఉన్నది వద్దు వద్దు. శాశ్వతుడైన దేవుడు శాశ్వతుల ప్రేమతో నేను ప్రేమించుతున్నాడు. ఆ ప్రేమ ఎంత విలువైందో శ్రేష్టమైందో సేవలో చూపించాడు, రుజువు చేస్తాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను కలిగి జీవించడాన్ని ఈ పనికి మళ్ళా దౌర్భాగ్యకుల మూటలు వెండి బంగారాలు ఉంటే పెట్టుకొని అండి. ఒక కేజీ కాదు 10 కేజీలు కాదు, ఎంత నేర్చుకుంటే మీకెందుకండి? ఏమండి మీకెప్పుడండి ఈ వెండి బంగారములు ఒక రోజు నా రేపు దేవుడి యొక్క తీర్పులో అవే మాట్లాడబోతున్నాయి. జాగ్రత్త కనుక దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఇవే మన దగ్గర సాక్ష్యం రాకపోతున్నాయి. రేపు కరోనా టైంలో విదేశాల్లో డబ్బులు సైతం కూడా బయట పడవేశారు. అలాంటి దినం రాబోతున్నది. చూస్తాం, విడిచిపెడితే మీరందరూ చూస్తారు. అంటే మీరందరూ విడిచిపెట్టాలని కోరిక కాదు. చివరి నెలలో ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క చిత్తానుసారంగా చక్కగా మలుచుకుందాము. దేవుని యొక్క కృపలో చక్కగా వాక్యాన్ని సాగుదాము. కనుక దేవుని బిడ్డ తిన్న మార్గం విడిచిపెట్టి కుమారుడైన బిల్లము పోయిన మార్గంలో అనేక మంది తప్పిపోయారు. కింద ఒక మాట ఉందా, చదివండి. నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేద్దాం. ఒక మాట చదివేద్దాం. 1వ అధ్యాయం ముగిస్తున్నాం. మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా గాద్భము చేత నోరు లేని చదువు ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అది పూర్తి చదువమ్మాయి. నేను చాలా మింగేవుగా ఎట్లనగా నోరు లేని గార్ధాపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అంతే. కనుక దేవుడు బిడ్డలారా, మనలో ఇంకా వెర్రితనాన్ని అర్థం పెట్టుకుంటే ఈ రోజు విడిచిపెట్టు. దేవుని యొక్క జ్ఞానానికి ఈ మనలో ఉన్న వెర్రితనానికి చాలా తేడా ఉన్నది. దేవుని బిడ్డలారా, దైవత్వం కలిగి జీవించుట దేవుడు కోరుకుంటున్నాడు. వద్దు, ఈ దౌర్భాగ్యకరమైనది వద్దండి. దేవుడు నీకు ఇస్తున్నాడు అంతే. కనుక బిలాములాగా జీవించవద్దు. దేనికి మనం కొద్దిగా దేవుడు ఒకరికి చూడేద్దాం, ఇలాంటి దానికి తావివద్దు. కనుక బిలాము తన జీవితంలో ఒక ప్రవక్తగా ఎంచబడ్డాడు. దేవుని చిత్తం తెలిసిన వాడే, కానీ దుర్నీతిని ప్రేమించి నష్టపోయాడు తన జీవితం. ఇంకా కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం. అలాంటి స్థితి మన జీవితంలో ఎవరిలోనూ రానివ్వద్దు. వద్దండి. లోకం శాస్త్రం కాదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, చివరి దినాలండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమిటి ఎన్నెన్నో పరిస్థితుల లోకంలో వాటిల్లినాయి. బయటికి వెళ్ళిన క్షేమంగా వస్తాడని ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామే. దేవుడి వైపు ఎందుకు చూడలేకపోతున్నాం?
దేవుడి ఎంత నమ్మదగిన వాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవుని ఎందుకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నుంచి ఎందుకు పొందలేకపోతున్నావు? ఆలోచించండి ప్రియులారా. కనుక అలాంటి అనుభవాన్ని మనం పొందుకొని అనుభవంలో కలిగి విలాము లాంటి బుద్ధిహీనత ఈ వెనుతనం తీసేసుకొని, అందుకే అతను శూన్యము అనేటువంటి పేరు. అతని జీవితం ఊరకనే అలాగే ఖడ్గంతో పడబడి చచ్చాడు. అది కూడా విజ్ఞాస్తుడిలో చూపిస్తాను. కనుక అలాంటి జీవితం నీకు నాకు మనవరికి వద్దు. మనందరం కూడా చక్కగా దేవుని చిత్తం వైపు చూసి మంచి ప్రార్థాభారం కలిగి వాక్యంలో మనం అందరం ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యం జీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం.